నమస్కారం. ఏదైనా డెలివరీ చేస్తాం, మిమ్మల్ని సిటీలో ఎక్కడికైనా తీసుకెళ్తాం. ఈ మాటలు వింటే మీకు అర్థమై ఉంటుంది. ఏ వస్తువైనా డెలివరీ చేస్తారు. గుండు సూది నుంచి విమానం దాకా మనం నట్టింట్లో కూర్చుని చక్కగా ఆర్డర్ చేయొచ్చు, అది డెలివరీ అయిపోతుంది. అలాగే నాకు సొంత వెహికల్ లేదు, నాకు ట్రాన్స్పోర్టేషన్ లేదు అన్న ఇబ్బంది లేదు. మీరు ఈ మూల నుంచి ఏ మూల దాకా అయినా ఇంట్లో నుంచే జస్ట్ ఒక యాప్ ద్వారా మీరు ట్రాన్స్పోర్టేషన్ బుక్ చేసుకోవచ్చు. మీరు కావాల్సిన డెస్టినేషన్కి మీరు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ దాకా మనకున్న ఈ ఫెసిలిటీ బాగానే ఉంది, కానీ మర్మం అంతా ఇక్కడే ఉంది. అసలు కష్టాలు ఇక్కడి నుంచే మొదలయ్యాయి. మనం బాగా వీటిపైన డిపెండ్ అయిపోయాం. అటు డెలివరీ యాప్స్ కావచ్చు, ఇటు ట్రాన్స్పోర్టేషన్ యాప్స్ కావచ్చు, వాట్ ఎవర్. దీని మోజులో పడి మనం ఎంత నష్టపోతున్నామో మనకు తెలియట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం గ్రాసరీస్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, మీరు యాప్ చూడండి. మనం తక్కువ మోతాదులో ఒక ప్లేట్ ఇడ్లీ తినేవాడు, ఒక దోశ తినేవాడో, ఒక పూరి తినేవాడు ఆర్డర్ చేశాడు అనుకోండి, వాడికి ఆల్మోస్ట్ డబల్ ఆర్ త్రిబుల్ ద ఛార్జెస్ పడతాయి. అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా మీరు పీక్ టైం దాన్ని వాళ్ళు అలా డివైడ్ చేశారు, నార్మల్ టైం, పీక్ టైం అని. ఇవి సంపాదించుకునే వాడి తెలివితేటలు. వాడు సింపుల్గా మనల్ని మభ్యపెట్టి, మనల్ని ఒక విధంగా మనకు తెలియకుండా మనల్ని బెదిరించి మన దగ్గర ఎక్కువగా డబ్బులు కలెక్ట్ చేసుకునే కార్యక్రమానికి తెరలేపాడు. ఇది వరకు కొద్దిగా ఈ డెలివరీ యాప్స్ ద్వారా గ్రాసరీస్ కావచ్చు, పళ్ళు కూరగాయలు కావచ్చు, కొంత స్టేల్ ఫుడ్ మనకు సప్లై అయ్యేది. దానిపైన కంప్లైంట్ చేయాలి అంటే సామాన్యుడు కంప్లైంట్ చేయలేడు. దానికి కంప్లైంట్ ఒక కాల్ చేసి, కంప్లైంట్ చేసి, చాటింగ్ చేసి, ఆ తర్వాత చాటింగ్ చేసిన తర్వాత మనం వాటికి సంబంధించిన ఆ వస్తువులకు సంబంధించిన ఫొటోస్ పెట్టి, అది అవుట్ ఆఫ్ డేట్ ఉంటాయి, చాలా రకరకాలు ఉంటాయి కష్టాలు. ఈ తతంగం అంతా అయిన తర్వాత వాడు మీకు రావాల్సిన డబ్బులు ఒక 1 వీక్ టైం పెడతాడు. కొంతమందికి త్వరగా వస్తాయి, కొంతమందికి లేటుగా వస్తాయి, ఓకే. కానీ ఎంతమంది అలా కమ్యూనికేట్ చేయగలుగుతారు? ఆఫీసుల నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీసులకి వెళ్ళే పీక్ టైంలో ట్రాన్స్పోర్టేషన్ యాప్స్ వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో కొన్ని రేట్స్ పెట్టి, టారిఫ్స్ పెట్టి, ఆ టారిఫ్ ప్రకారం మీరు పే చేస్తే త్వరగా వెహికల్ వస్తుంది అని మనము అసలు రేటు కంటే కూడా మభ్యపెట్టి మనల్ని బెదిరించే రేటు కూడా ఒకటి ఫిక్స్ చేసి పెట్టుంటారు. మనం తప్పనిసరి పరిస్థితుల్లో టైంకి వెళ్ళాలి, టైంకి ఇంటికి రీచ్ కావాలి అన్న తాపత్రయంలో మనం ఎక్స్ట్రా అమౌంట్ని పే చేసి ఆ క్యాబ్స్ కావచ్చు, ఆ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ని మనం బుక్ చేసుకుంటాం. దీనివల్ల మనం ఎంత నష్టపోతున్నాము అనేది మనకు తెలియట్లేదు. సో మనము ఈ డెలివరీ యాప్స్ మీద, ఈ-కామర్స్ అంటారు కదా, దాని మీద మనం ఎంతలా డిపెండ్ అయిపోయామో అంతలా కష్టాలు పెరిగిపోతున్నాయి. ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ అయితే, ఫుడ్ డెలివరీ యాప్స్ కావచ్చు, గ్రాసరీస్ యాప్స్ కావచ్చు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం ఏదైనా ఒక ఆర్డర్ పెట్టంగానే యువర్ ఏరియా ఈజ్ నాట్ సర్వీసబుల్, అన్సర్వీసబుల్ అని వస్తుంది. ఇంకా యాప్ ఉండి లాభం ఏంటి? పోనీ ఈ యాప్ కాదు, ఇంకొక యాప్ నుంచి పెడదాం అనుకున్నాం అనుకోండి, ఆ యాప్ కూడా సేమ్ ఇదే గేమ్ ఆడుతుంది.
సో మన డిపెండెన్సీని వాళ్ళు ఎంతలా క్యాష్ చేసుకుంటున్నారు, ఎంతలా మనం డిపెండ్ అయిపోయాము అనేది ఒకటైతే, ప్రభుత్వానికి వాళ్ళు ట్యాక్సుల రూపంలోనో లంచాల రూపంలోనో ఇచ్చే డబ్బులు ప్రభుత్వానికి కావాలి, కానీ ప్రజలకు నిజంగా ఈ యాప్స్ వల్ల ఉపయోగం ఉందా, నష్టపోతున్నారా అనే దాని మీద ఎలాంటి రూల్స్ ఉండవు, అలా ఎలాంటి ఎంక్వైరీస్ ఉండవు, ప్రభుత్వ ప్రమేయం ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకు అంటే మీరు ఇష్టపడి వాడుతున్నారు కాబట్టి మేము అందులో ఎలాంటి జోక్యం చేసుకోలేము అనే మాట కూడా అనే అవకాశం ఉంది. సో ప్రజలే డిపెండెన్సీ తగ్గించుకొని మన చుట్టూ, మన ఇంటి చుట్టూ చాలా కిరాణా కొట్లు మనం వస్తామని వాడు తెరిచి కూర్చుని ఉంటాడు. కొన్ని వందల సూపర్ మార్కెట్లు మన కళ్ళ ముందు ఉన్నాయి. హ్యాపీగా అందులోకి వెళ్ళి కొంటే మనకు ఎంఆర్పి రేటు మీద మన వస్తువులు వస్తాయి, ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవు, మనం వెళ్ళిన దానికి కాస్త మనకి ఎక్సర్సైజు అవుతుంది. మనము చూసి ఈ వస్తువు బాగుందా బాగలేదా అని చూసి డేట్లు అవన్నీ, ఎక్స్పైరీ డేట్స్ అవన్నీ చూసి మనం కొనవచ్చు. మనకు కూడా కొంత స్వాంతన ఉంటుంది, ఆర్థికంగా నష్టపోకుండా మనకు అవకాశం ఉంటుంది. సో ప్రజలందరూ ఇది తెలుసుకోవాలి. తెలుసుకొని ఈ యాప్స్ని మనమే చెక్ పెట్టాలి, మన డిపెండెన్సీని తగ్గించుకోవాలి అని నా కోరిక. జై హింద్.